విజయలక్ష్మి. ప్రజాభవన్లో నా పేపర్స్ ఇచ్చిన, మా ఆయన చనిపోయిండు, ఆయన పేపర్లు ఇచ్చిన, చనిపోయిన రిపోర్ట్స్ అన్నీ ఇచ్చిన, డబ్బులు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామన్నది. సురేఖకి ఇచ్చినాం, కొండ సురేఖ. ఆమె పేపర్ ఉడగొట్టిందట. 4 నెలల నుంచి తిరుగుతున్నా, ఏం సమాధానం లేదు. ఇస్తారా ఇయ్యరా, పొమ్మట్రా ఉడబట్రా, నాకు చాలా కష్టమైంది. పోయినామంటారు, ఎప్పుడైనా పేపర్లు లేవు, పోయినా వెతుకుతున్నాం, ఇస్తామంటారు. సంవత్సరం అయిపోయింది. అవి మళ్ళీ హాస్పిటల్ ఇయ్యారంట. అడిగి వచ్చిన, అడిగితే ఒకసారి ఇచ్చినాక మళ్ళీ ఇయ్యారట. వాళ్ళు వీళ్ళేమో ఉడగొట్టిరు. శిష్యరాప్ వాళ్ళ దగ్గర అడిగితే చెప్తే ఈయన ఏమన్నాడు, మా సార్ చెప్పేటప్పుడు, పెద్ద సార్, నేను ఇప్పిస్తానమ్మా, నువ్వేం పరిశాన్ కాకూడదు. ఆయన పేరేమో ఉండే కదమ్మా, చెన్నారెడ్డి చెప్పిండు, నువ్వేం పరిశాన్ కాక, ఇవి ముందుగా వేయడు. ఆయన పోయిండు, ఈమె పోయింది, అందరు వేరు. నాకు ఆ పేపర్స్ కావాలి, మళ్ళీ ఇస్తారా ఇయ్యరా, నాకు ఏదైనా కావాలి. నాకే అదేరు లేదు, నాకు కొడుకు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. నాకు ఎవరు లేరు. ఉన్నా ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు మీకు అది తెలుసు. ఉన్నా లేని చావనే, కొడుకులు ఉన్నా ఎవరున్నా ఏమన్నా ఉన్నట్ట. నేను వండుకొని నేను తింటా. మన గతి ఏంటిదే చెప్తే మన సహాయం చేస్తామంటారు, ఏం చేస్తలేరు. మేము ఉన్నామంటారు. లేకుండా కాదనాలి, ఏమైనా కష్టం చేసుకోవాలి, ఉంటుంటారు, పోతారు. ఏదైనా చెప్పాలి కదా. ఆ పింఛన్ 3 నెలల గతి లేదు, 8 నెలల చేయించుకున్నా, 3 నెలలు అది కూడా వస్తుంది. చాలా బాగుంది, కనబడుతుంది కదా మీకు, కనబడుతుంది. నేను ఇచ్చే సంవత్సరం అయిన పేపర్లో మనలేవు. లేకుంటే తను ఆయన పాలన చేసినప్పుడు కష్టపడుతుంది, ఏంది వీళ్ళకి ఏం సహాయం చేయాలి అది చూసుకోవాలి. అది చూడండి, ఏమన్నట్టు ఇంత పెద్ద మంత్రి అయ్యి కూడా ఏం లాభం. ఆయన ఇంటికి ఆయన చూసుకునే, ఇదంతా ఆయన ఇల్లు అనుకొని చేస్తేనే కదా అందరు మంచుకుంటారు. తన ప్రభుత్వం అన్నప్పుడు తన ప్రజలు కూడా తన ప్రభుత్వం మనుషులే కదా. తన మట్టుకే తను చేసుకుంటున్నాడు, అందరికి చేస్తుండవు. ఏడన్నా నడుస్తుంది ఇప్పుడు, ఏం లేదు. నా ఒక్కదానే పరిస్థితి చూడండి ఇట్లున్నది.